ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. సిట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి. సిట్లో రాష్ట్రం తరపున మనకు అనుకూలమైన వారిని నియమిస్తా, అంతా వారు చూసుకుంటారు. టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు, నేను చూసుకుంటా, మీకేం భయం లేదు అని టీటీడీ అధికారులకు చెప్తున్నట. సార్ ఏం సార్, మొన్నటిదాకా మీరు సిట్ ఎంట్రీ మన ఆఫీసర్లు వస్తారేమో అనుకున్నాం, మరి ఢిల్లీ నుంచి సిబిఐ వాళ్ళు వస్తే మమ్మల్ని ఏం అడుగుతారు, ఏం కథ, ఏం చెప్పాలా అని వాళ్ళకి డౌట్ రాకుండా ముందే మీరు ఏం బాధపడద్దు, ఢిల్లీ నుంచి వచ్చిన సిట్ అధికారులు ఉన్నా కానీ ఏం చేయాలి, ఏం చెప్పాలని నేను చూసుకుంటా, మన ఆఫీసర్లు కూడా ఇద్దరు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, అంతా మేనేజ్ చేస్తారు అని అంటే, నేను అడ్డగోలుగా కల్తీ జరగందాన్ని జరిగినట్టు, అపచారం జరగందాన్ని జరిగినట్టు చెప్పిన కాబట్టి ఎక్కడ కల్తీ జరిగింది, ఎక్కడ అపచారం జరిగిందని మిమ్మల్ని సూటిగా అడుగుతారు. ఇగో ఇది చెప్పండి, నేను ఏ స్క్రిప్ట్ అయితే చెప్పినా అదే చెప్పండి. మీరు కూడా నేను ఎట్లయితే సుప్రీంకోర్టుతో తలాంటించుకున్నానో, ఆ చెంప ఈ చెంప వాయించుకున్నానో, మీరు కూడా లెఫ్ట్ రైట్ వాయించుకోండి అని చెప్తుండ్రా. ఇలా సాక్షి పేపర్ ఆ వార్త రాసింది. అంతా నేను చూసుకుంటా, అంతా ఒకటే మాట చెప్పాలంటుండు. ఇగో మీరు చెప్పట్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18 రోజు ఏ మాట చెప్పిండో ఈనాడు అదే మాట చెప్తుంది, ఆంధ్రజ్యోతి అదే మాట చెబుతుంది, కొన్ని ఛానల్స్ కూడా అదే మాట చెప్తున్నాయి. అందరూ ఒకటే చెప్పాలనుకున్నారు, అందరూ ఒకటే చెప్తున్నారు, కమ్మనైన వార్తలు రాస్తున్నారు, కమ్మనైన ఛానళ్ళు. అట్లే మీరు కూడా మేము చెప్పినట్టు అందరూ ఒకటే మాట చెప్పాలి. ఏ సిబిఐ ఆఫీసర్ వచ్చినా, ఏ సిట్ అధికారి వచ్చినా మాట తప్పొద్దు అని ఒట్లేయించుకుంటున్నా. మరేం కానీ ఆడ పోయి కూర్చొని రివ్యూ చేస్తుండు. మళ్ళీ కొండపైన గోవింద నామాలు తప్ప ఏమి వినపడకూడదు అంటుండు. మరి ఇదేమి నామాలు, ఇది ఏమంటారు దీన్ని? మీరు రాజకీయాలు చేస్తూ గోవిందనామాలు తప్ప ఏది ఉండకూడదు. వాస్తవం కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదు. కానీ ఫక్తు మీరు ఆ కొండపైన మీరు రాజకీయం చేస్తారు. ఇవాళ అక్కడ జరగని కల్తీని జరిగినట్టు, జరగని అపచారాన్ని జరిగినట్టు పదే పదే విషం జిమ్మి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత పైన దాడి చేసినట్టు ఒక రకంగా. అంతా నేను చూసుకుంటా అంటాడు. మరి ఏం చూసుకుంటాడు, ఏం కథ, ఇక వాళ్ళకి ఎరక.